డిజైనర్స్ పని అయిపోయిందా? ఈ క్వశ్చన్ యాక్చువల్లీ చాలా స్ట్రేంజ్ గా ఉంది కదా. సో నేను ఆల్మోస్ట్ లైక్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వింటున్న చాలా ఫేమస్ స్టేట్మెంట్స్ ఏంటంటే, నో కోడ్ జాబ్స్ అంటే డిజైనర్ రోల్స్ తీసుకోవాలి, యూఐ యూఎక్స్ డిజైనర్ అవ్వు, సో దట్ ఏంటంటే నీకు అందులో కోడింగే ఉండదు అండ్ ఇది ఒక ఎవర్ గ్రీన్ జాబ్, ఇలా చాలా 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 స్టేట్మెంట్స్ విన్నాను అనమాట. నేను ఇన్ఫాక్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా వచ్చాను. సో ఫస్ట్ లో నేను సపోర్ట్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే వద్దు అంటే ఇట్ డజంట్ గో వెల్ అన్నారు. బట్ ఏంటంటే నాకు తెలుసు అప్పటికి ఎవర్ గ్రీన్ ఏంటంటే సపోర్టే అని చెప్పి, అండ్ ఎక్కువ ఆన్సైడ్ ఆపర్చునిటీస్ వచ్చేది కూడా సపోర్టే అని చెప్పి. బట్ ఐ హ్యాడ్ టు స్విచ్ ఫ్రమ్ బీయింగ్ అ సపోర్ట్ ఇంజనీర్ టు అ డిజైనర్, ఎందుకంటే దానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నేనైతే వెతుక్కున్నాను నాకు కరెక్ట్గా సూట్ అయ్యే జాబ్ రోల్, జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఓన్లీ నేను ఒక డిజైనర్గా మాత్రమే ఉండగలను, డిజైనర్గా అయితే మాత్రమే మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే బాగా రాణించగలను అనుకున్నాను అనమాట. అండ్ అప్పుడు నేను ఆనెస్ట్లీ అనుకోలేదు ఏంటంటే డిజైన్ రోల్స్ సాచురేషన్కి వచ్చేస్తాయా అన్న క్వశ్చనే నా మైండ్లో లేదు. ఎందుకంటే డిజైన్ థింకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ థింకింగ్. సో మనకి ఏదైనా ఆటోమేట్ అయిపోవచ్చు కానీ డిజైన్ థింకింగ్ ఆటోమేట్ అవ్వలేదు కదా ఐడియల్లీ. సో ఒక హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే కొత్తగా ఆలోచించగలదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట నేను. బట్ యు నో వాట్, మీరు మార్కెట్ ట్రెండ్స్ నోటీస్ చేస్తున్నట్లయితే అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వర్క్ షాప్స్ కానీ ఆర్ యూఎక్స్ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, లేకపోతే డిజైనింగ్ నేర్పించే వాళ్ళు వస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇదంతా ఏంటంటే నేనేమనుకున్నా అంటే లైక్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ బికాస్ మోర్ అండ్ మోర్ వేకెన్సీస్ ఆర్ హియర్ ఫర్ పీపుల్ అనుకున్నాను అనమాట. మీరు ఎవరైనా సరే జాబ్ స్విచ్కి ట్రై చేస్తూ ఉంటే మోస్ట్లీ నాకు తెలిసి అందరూ కూడా మాక్సిమం నౌకరీలో సెర్చ్ చేస్తారు ఆర్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తారు అనమాట. ఇంకా కట్ షాట్ అని ఇంకా షైన్ అని ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఇంకా కొన్ని పోర్టల్స్ ఉంటాయి విచ్ ఐ డు నాట్ యూజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో నేను మోస్ట్లీ అయితే నౌకరీ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ యూజ్ చేస్తాను అనమాట. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే లింక్డ్ఇన్ కనెక్షన్స్ పక్కన పెట్టేద్దాం కాసేపు, విల్ గో విత్ ఓన్లీ నౌకరీ. సో నౌకరీలో ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను లైవ్గా ఇన్ఫాక్ట్ ఈరోజు మార్నింగ్ కూడా చూసాను అనమాట. సో నాకు ఫస్ట్ ఇది ఎలా వచ్చిందంటే నా ఫ్రెండ్ ఒక అతను ఈస్ బీయింగ్ ట్రైయింగ్ టు స్విచ్ జాబ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4 months. సో నేను 4 months అని ఎందుకు ఎలాబరేట్ చేసి చెప్తున్నానంటే ఇప్పటి వరకు తను స్విచ్ అయిన ప్రతిసారి కూడా యాజ్ సూన్ యాజ్ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్ హార్డ్లీ ఒక 1 monthలో జాబ్ వచ్చేది అతనికి. అండ్ హార్డ్లీ ఒక 1 monthలో జాబ్ వచ్చేది కాదు, జాబ్స్ వచ్చేవి అనమాట. సో అంటే నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్ నాకు తెలుసు, ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే దే ఆర్ ద బెస్ట్ ఇన్ డిజైనింగ్ అనే చెప్పొచ్చు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం కానీ అండ్ క్లయింట్ అప్రిషియేషన్స్ తీసుకోవడం కానీ అండ్ ఆల్మోస్ట్ 7 to 8 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఏమవుతుందంటే మనం ఒక రకమైన సాచురేషన్కి వచ్చేస్తాం. ఏంటంటే ఎంత డిఫికల్ట్ రిక్వైర్మెంట్ అయినా మనం తీసుకోగలము, దాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేయగలము. అండ్ ఇఫ్ ద క్లయింట్ ఈజ్ నాట్ ఓకే విత్ అవర్ డిజైన్, ఇదర్ క్లయింట్ని కన్విన్స్ చేయడం కానీ ఆర్ మన డిజైన్ని అడాప్టివ్గా మార్చడం కానీ ఏదైనా కూడా చాలా క్విక్గా జరిగిపోతుంది అనమాట. సో అంటే ఎక్కడ కూడా హ్యాజిల్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ఆల్మోస్ట్ అంత క్యాపబిలిటీ ఉన్న డిజైనర్స్ నా ఫ్రెండ్స్ కొంతమంది స్విచ్ అవుదామని చూస్తున్నారు. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇంటర్వ్యూస్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, అండ్ కాల్స్ వచ్చిన తర్వాత అన్ని రౌండ్స్ అయిపోయాక రిజల్ట్ ఇవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం నౌకరీ వీటిలో అప్లై చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు ఎలా ఉందంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చూపిస్తారు. నార్మల్గా మీరు నౌకరీ ఓపెన్ చేశారంటే ఏదైనా 1 particular జాబ్ పొజిషన్ చూసారంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూపిస్తారు అండ్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా చూపిస్తారు అనమాట. మీరు ఒక డెవలపర్ రోల్ చూసారనుకోండి, నేను ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాను యాక్చువల్లీ. ఏంటంటే లైక్ ఏఎం డెవలపర్కి అనుకుంటాను, దెర్ వర్ అరౌండ్ 500 పోస్ట్స్, దానికి 1300 or 1200 and సంథింగ్ కౌంట్లో అప్లై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ 1:3 కాంపిటీషన్ కూడా లేదు. అండ్ నేను ఇన్ పర్సన్ ఈరోజు నేను వరుసగా ఒక 10 to 15 డిజైన్ రోల్స్ చూసాను అనమాట. సర్చ్ చేసి ఏది కొన్ని ఎంఎన్సీస్, కొన్ని స్టార్ట్అప్స్, కొన్ని మిడ్ లెవెల్ కంపెనీస్, ఇలా ర్యాండమ్గా అన్ని చాలా కంపెనీస్కి చూసాను అనమాట. ఎలా ఉందంటే 1 ఓపెనింగ్కి 200 అప్లికేషన్స్, 2 ఓపెనింగ్స్కి ఆల్మోస్ట్ లైక్ 800 అప్లికేషన్స్. ఆల్మోస్ట్ లైక్ ఎలా ఉందంటే ఒక్క రోల్ ఉంటే మినిమం 300 అప్లికేషన్స్ పడుతున్నాయి అనమాట. సో ఈ 300 అప్లికేషన్స్లో ఫస్ట్ మీ రెజ్యూమే ఫిల్టర్ అవ్వాలి, షార్ట్ లిస్ట్ అవ్వాలి. అండ్ మన పోర్ట్ఫోలియో, అందరికీ రెజ్యూమే ఉంటుంది నార్మల్గా, డెవలపర్స్కి కానీ టెస్టర్స్కి కానీ ఇంకా ఆర్కిటెక్ట్స్కి కానీ. బట్ డిజైనర్స్కి ఎలా అంటే పోర్ట్ఫోలియో లింక్ ఉండాలన్నమాట రెజ్యూమేలో మ్యాండేటరీగా. సో మీ పోర్ట్ఫోలియో షార్ట్ లిస్ట్ అవ్వాలి. అండ్ మీ పోర్ట్ఫోలియో ఎంత బాగున్నా సరే కొంతమంది ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఇప్పుడు నాలాంటి డిజైనర్స్ అనుకోండి, నేను డిజైన్ ప్రాసెస్ పెడతాను. కొంతమంది ఏమంటే డిజైన్ లైక్
విజువల్లీ అపీలింగ్ డిజైన్స్ పెడతారు. నేనైతే నా డిజైన్ ప్రాసెస్ పెడతాను. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కొన్ని వందల పోర్ట్ఫోలియోస్లో మీదే షార్ట్ లిస్ట్ అవుతుందని గ్యారంటీ ఏమి, అందరూ ది బెస్ట్ ఉంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దెర్ ఆర్ వెరీ లెస్ వేకెన్సీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైనర్స్కి హైరింగ్ జరగట్లేదా అంటే నేను 100% నో అనే చెప్తాను. బికాజ్ నేను లిటరల్గా డైలీ చాలా మంది డిజైనర్స్కి వెల్కమ్ కూడా చెప్తున్నాను అనమాట. ఆనెస్ట్లీ లైక్ నేను చాలా వెల్కమ్ మెయిల్స్ రాశాను అండ్ చాలా మంది కొత్త డిజైనర్స్తో వర్క్ చేస్తూ ఉన్నాను స్టిల్. అది ఎలా జరుగుతుందంటే NIDs అని చెప్పి ఉంటాయి అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అని చెప్పి సంథింగ్ లైక్ దట్. ఎలా అంటే ఇప్పుడు మనం బీటెక్ ఎలా చేస్తాము, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనో లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనో, సో ఒక డొమైన్ స్పెసిఫిక్గా ఎలా అయితే మనం స్పెషలైజేషన్ చేస్తాము బీటెక్లో, సేమ్ అలాంటిదే డిజైన్ స్పెసిఫిక్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను నోటీస్ చేసినంత వరకు ఏంటంటే కంపెనీస్ డైరెక్ట్గా NIDస్కి వెళ్ళిపోయి ఆర్ ఏదైనా సరే అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఎవరైతే స్పెసిఫిక్గా డిజైన్ డిగ్రీ తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి అండ్ బల్క్ హైరింగ్ అవుతుంది అక్కడ. సో ఇట్స్ లైక్ ఒక ఫ్రెషర్ ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి, నా ఒక 3 years ముందు అనుకుందాం, నాకు ఒక ఆల్మోస్ట్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం, నార్మల్గా 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. అదే 3 to 4 years డెడికేటెడ్గా వాళ్ళ కాలేజ్లో కూర్చుని డిజైన్ టెక్నిక్స్ కానీ అక్కడ ప్రాక్టికల్గా లేటెస్ట్ థియరీస్ కానీ లేటెస్ట్ టెక్నిక్స్ కానీ నేర్చుకుని వస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారనమాట. సో కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే దే ఆర్ ఫ్రెష్ మైండ్స్ అండ్ హైలీ ట్రైన్ మైండ్స్ అనమాట అవి. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ బల్క్ హైరింగ్ జరుగుతుంది అండ్ లేటరల్ ఎంట్రీస్కి తక్కువ హైరింగ్ ఉందనే నాకు ఇప్పుడు సిచ్యువేషన్ అనిపిస్తుంది. బికాజ్ మీ బీయింగ్ అ లేటరల్ ఎంట్రీ, నేను ఒక ఆల్మోస్ట్ లైక్ నేను కంపెనీ స్విచ్ అయ్యి 3 years అయింది డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాను అనుకోండి, ఆర్ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ నేను ఇప్పుడు మారాలనుకోవడం లేదు, మారలేకపోవడం లేదు, అనుకోకపోవడం లేదు. సో బట్ నా కలీగ్స్లో కొంతమందిని చూస్తున్నాను అనమాట హూ ఆర్ రియలీ ట్రైయింగ్ టు స్విచ్ డ్యూ టు దేర్ పర్సనల్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళందరి ద్వారా నేను తెలుసుకున్న ఇన్ఫో ఏంటంటే నేను స్విచ్ అయినప్పుడు వేరేలాగా ఉంది సిచ్యువేషన్. నేను స్విచ్ అయినప్పుడు ఎలా ఉందంటే ద ఇంటర్వ్యూ వాజ్ రియలీ హార్డ్. మీరు క్రాక్ చేశారు అంటే మీలో వర్త్ని మీరు ప్రూవ్ చేసుకున్నారంటే దట్స్ ఇట్, మీకు ఆఫర్ వస్తుంది గ్యారంటీగా. బట్ ఇప్పుడు అలా లేదు, చాలా ఫ్యాక్టర్స్ చూస్తున్నారు అనమాట. ఏంటంటే నంబర్ 1 నోటీస్ పీరియడ్. మీకు 90 days నోటీస్ పీరియడ్ అంటే ఆబ్వియస్లీ పక్కన పెట్టేస్తున్నారు రెజ్యూమేని. సో ఇమీడియట్ జాయినర్స్ కానీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అన్న వాళ్ళని కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ బల్క్ హైరింగ్ జరిగిపోతుంది ఆల్రెడీ డిజైనింగ్ మీద డిగ్రీ చేసిన వాళ్ళకి. అండ్ థర్డ్ ఏంటంటే నంబర్ ఆఫ్ డిజైనర్స్ పెరిగిపోయారు అనమాట. ఏంటంటే అథెంటిక్ డిజైనర్స్ ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియట్లేదు నిజంగా. చాలా మంది ఏంటంటే 1 week 2 weeks క్రాష్ కోర్స్ చేసి కూడా సంహౌ పోర్ట్ఫోలియో సంపాదించేసి సంహౌ ఎవరి దగ్గర లింక్స్ సంపాదించి అవన్నీ వీళ్ళ దగ్గర పేస్ట్ చేసుకుని, అంటే వేరే వాళ్ళ వర్క్ని మీరు చూపించుకుని కూడా కొంతమంది, నాట్ ఎవ్రీబడి. సో అలాగే మార్కెట్లోకి వస్తున్న చాలా మంది డిజైనర్స్ ఉన్నారు. ఏంటంటే నాకు పర్సనల్గా చాలా మంది పింగ్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఇప్పటివరకు సపోర్ట్లో ఉన్నాము, టెస్టింగ్లో ఉన్నాము, డెవలప్మెంట్లో ఉన్నాము, సో మేమైతే ఇప్పుడు డిజైనర్స్గా మారిపోదాం అనుకుంటున్నాము అని చెప్పి. సో అలాగే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది అండ్ దానికి తగ్గ వేకెన్సీస్ అయితే బయట నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది అని నేనైతే నోటీస్ చేశాను అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది స్విచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. 4 months అవుతుంది, ఇంతవరకు ఆఫర్ లేదు. ఎలా అంటే ప్రతి ఇంటర్వ్యూ పాపం క్లియర్ చేసుకుంటూ వస్తున్నా సరే ఆఫర్ లెటర్ అయితే చేతికి రావట్లేదు అనమాట. సో మీరు ఈ ట్రెండ్ని నోటీస్ చేశారా? అండ్ ఆనెస్ట్లీ నాకైతే తెలియట్లేదు. సో ఇక్కడ నుంచి కెరీర్ అడ్వాన్స్మెంట్ ఎలా వెళ్ళాలని నాకైతే తెలియట్లేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే యాజ్ ఐ సెడ్ నేనైతే కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. వర్క్ పరంగా కాదు, మాకు వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు 9 hours తక్కువ వర్క్ చేసేది లేదు. సో నాట్ దాట్, బట్ నాకైతే రియల్లీ ఒపీనియన్ కావాలి. ఎవరైనా డిజైనర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఆర్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు reach out to me over my Instagram ID. So yeah, have a great rest of the day.